జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్తా ఉన్నారు. ఉమ్, తెనాలి వెళ్ళటానికి కారణం పోలీసుల చేతిలో దాడికి గురైనటువంటి దళితుల్ని పరామర్శించడానికి అని జగన్మోహన్ రెడ్డి గారి వర్షన్. yes. అయితే నాదొక విన్నపం అనుకుంటారు, రిక్వెస్ట్ అనుకుంటారు, ఏదైనా అనుకుంటారు గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉమ్, మీరు పరామర్శించడానికి వెళ్తున్నటువంటి ముగ్గురున్నారు, జాన్ విక్టర్ అండ్ ఆల్సో ఇంకొక ఇద్దరు రాకేష్. యా ఉమ్, నూతక్కి రవికిరణ్ అని చెప్పేసి 2022 మార్చిలో ఒక హత్య జరిగింది. మార్చి 22, 2022లో తెనాలి పరిధిలో నూతక్కి రవికిరణ్ అనే ఒక దళిత యువకుడిది హత్య జరిగింది. బాడీ కూడా ఇంకా కనపడలా. ఉమ్, దయచేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఆ జాన్ విక్టర్నో ఇంకెవరినో పక్కకు తీసుకెళ్లి ఆ బాడీ ఎక్కడుందో కొంచెం అడిగి చెప్తే వాళ్ళ కుటుంబ సభ్యులు పాపం ఆ బాడీని పూడ్చిపెట్టించవటన్నా కానీ వెళ్ళి ఏడ్చుకుంటారు. ఉమ్, ఆ తర్వాత అక్టోబర్ 2022లో వడ్డెర కులానికి చెందినటువంటి అనిల్, బత్తుల అనిల్ అనే యువకుడు హైదరాబాద్ లో పనిచేసుకుంటా ఉండి ఉమ్, తెనాలి వస్తే అర్ధరాత్రి ఏదో మరి ఎందుకు ఇచ్చాడు కానీ బయటికి ఎమర్జెన్సీగా బయటికి వస్తే అతను కూడా శవమై తేలాడు. అదే ఐతానగర్ ప్రాంతం, సుల్తానాబాద్ ప్రాంతంలో అతని బాడీ పాపం దొరికింది. కానీ ఉమ్, అప్పుడు గంజాయి బ్యాచ్ చంపేశారని చెప్పారు. మరి ఎరా ఇందులో కూడా అని చెప్పేసి వాళ్ళని పక్కకు తీసుకెళ్లి పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి గారు అడగాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. మీకు ఇప్పుడు ఇంకొక విషయం అండి, దిశ యాప్ గుర్తుందా మేడం మీ అందరికి? ఏంటిదండి? దిశ యాప్, దిశ సెక్షన్ యా. గుర్తుందా? ఉమ్, ఏ ఇన్స్పిరేషన్ తో పెట్టాడండి జగన్మోహన్ రెడ్డి దిశ యాప్, దిశ సెక్షన్? తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఒక ఆడపిల్ల మీద రేప్ జరిగితే అవును. ఒక ఎన్కౌంటర్ చేశారు ముగ్గురు యువకుల్ని, గుర్తుంది కదా? yes. జూన్ 2020లో ఆ ఇన్స్పిరేషన్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారిని బాగా పొగిడేసి సరైన సమాధానం చెప్పారు. పోలీసులు బ్రహ్మాండంగా పనిచేశారు పోలీసులు ఉమ్, అని చెప్పేసి దిశ యాప్ అండ్ దిశ చట్టం తీసుకొస్తే కేంద్రం దాన్ని ఆమోదించలేదనుకోండి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పోలీసులు చేసిన పని చాలా బ్రహ్మాండంగా నచ్చింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఉమ్, ఇప్పుడు ఒక జగన్మోహన్ రెడ్డి తప్ప ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు, ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఫాలో అవుతున్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళని దళితులుగా చూడట్లేదు, కేవలం కానిస్టేబుల్ మీద హత్యాయత్నం చేసినటువంటి గాంజా పెడ్లర్స్ గానే చూస్తా ఉన్నారు.